జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను విడుదల చేశారు. రేపు చేబ్రోల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అనంతపురం 10 నియోజకవర్గాల్లోనే పర్యటించినట్లుగా ప్రకటించారు. వచ్చే నెల 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5వ తారీఖున అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11వ తేదీన గన్నవరం, 12న రాజానగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లుగా తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను విడుదల చేశారు. రేపు చేబ్రోల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 10 నియోజకవర్గాల్లో పర్యటించినట్లుగా ప్రకటించారు. వచ్చే నెల 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లుగా తెలిపారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ సౌజన్య. ఏవైతే తూర్పు సెంటిమెంట్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల సంకారావం పూరించనున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ నెల 30వ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని వెళ్తున్నారని పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి. అయితే అందుకు అనుగుణంగా ఇప్పటికే పర్యటన షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే తొలి 4 రోజులు నియోజకవర్గంలోనే ఉండి ముఖ్య నాయకులతో సమావేశాలు అయితే నిర్వహిస్తారు. ఇప్పటికే పిఠాపురం మండలం కొమ్మరపాలెంలో అయితే గోకుల గ్రాండ్ హోటల్లో అయితే బస్ కూడా ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే జనసేనలోని పనిచేస్తున్న అన్ని వర్గాలతో కీలక భేటీలు అయితే నిర్వహిస్తారు. పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. అయితే క్రియాశీలక కార్యకర్తలతో అయితే మండల వారీగా సమావేశాలు అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీ నాయకులతో భేటీలకు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే అలాగే పిఠాపురం నుంచి రాష్ట్రంలోని అభ్యర్థులకు నియోజకవర్గంలోని పోటీ చేస్తున్న ఇతర నియోజకవర్గాలకు వెళ్ళడానికి అయితే ప్రచారం చేయడానికి ముఖ్యంగా పూర్తి సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే 3 విడతలుగా చేరిన ప్రచార నేపథ్యంలో ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలాగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న ప్రముఖ ఆలయాలను దర్శించుకుని వారాహి వాహనానికి పూజ చేస్తారని అలాగే పార్టీ నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఉగాది వేడుకలకు సైతం కూడా పిఠాపురం నిర్వహిస్తారని చెప్పి పార్టీ నాయకులు తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే పవన్ కళ్యాణ్ రేపటి రోజు అయితే ఏవైతే రేపు మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకైతే గొల్లపురంలో హెలిప్యాడ్ గా చేరుకుని అనంతరం అయితే పాతగేలో పూజలు చేసి దాని అనంతరం ఏవైతే శ్రీపాద వల్లభ సాక్షిగా చెప్పిన పవన్ కళ్యాణ్ శ్రీపాద వల్లభ సాక్షి గుడికెళ్లి అనంతరం పొన్నాళ్ళలోని బషీర్బాగ్ దర్శనం కూడా చేరున్నారు. అయితే అనంతరం పిఠాపురంలోని ఏవైతే క్రైస్తవ మత పాస్టర్లతోని అలాగే ఎవరైతే పాస్టర్ పెద్దలతో అయితే ఈ యొక్క ప్రార్థనలు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి అనంతరం ఏవైతే రేపు సాయంత్రం అంటే సుమారు 4:30 గంటలకైతే గొల్లపురం మండలం చేబ్రోల్ రామాలయం నుంచి ఎన్నికల ప్రచారం అయితే మొదలుపెట్టినారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో అంటే స్థానికంగా ఉన్న కాపు ఓటు బ్యాంక్ కానీ ఇటు ఏవైతే చెట్టుబల్జీ కానీ మరో పక్క ఎవరైతే పద్మశాలి కానీ అంటే దీనికి సంబంధించి ఎవరైతే అంటే పద్మశాలి వర్గాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ సిల్క్ సిటీగా కూడా రూపొందిస్తారని అలాగే ఓ పక్క మత్స్యకారులు ఎక్కువ ఉంటారు కాబట్టి మరో పక్క అంటే ఫిషింగ్ సంబంధించి వారికి ఏవైతే వ్యాపార లావాదేవీలు కానీ వారికి ఏవైతే అదే కార్యాచరణ రూపొందించేలాగైతే దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఓ పక్క ఎవరైతే మత్స్యకారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఒక పక్క అంటే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పటి నుంచి ఒక పక్క వైసీపీ నాయకులు అయితే దిశానిర్దేశం చేస్తూ అంటే వారిని ఓటం చేసే దిశగా అయితే వారు అడుగులేస్తున్నప్పటికీ అంటే వారిని ఢీకొట్టే విధంగా ఏ రకంగా గెలుపొందాలి దిశగా అయితే పవన్ అయితే అడుగులేస్తారని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజేష్.